హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. పార్ట్ 2 ఆడియోలో మీకు మేడం గారు ఏం చెప్తుంటారు? పదే పదే బ్రాంచ్కి రాండి అని చెప్పింటారు. అదే యాజ్ ఎ సేమ్ టైం మీకు చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల మీరు పర్సంటేజ్ కూడా పెంచడం లేదు, ఇటు అమౌంట్ కూడా కట్టట్లేదు, బ్రాంచ్కి కూడా రావట్లేదు అని చెప్పేసి మేడం గారు మాట్లాడడం జరుగుతుంటుంది. ఈ ఆడియో విందామా ఫ్రెండ్స్? మీకు తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు మీరు చెప్పేదే బ్యాంక్ చెప్పేదే మీరు. మరి మీరు కట్టను అంటున్నా, నేను అంతే పర్సెంట్ అంటున్నాను. ఇక్కడ ఏదైనా మారుతుందంటే చెప్పండి, అప్పుడు మీరు చెప్పినట్టు బ్యాంక్ వెళ్దాం. నేను అదే అంటున్నా సార్. మీరు వచ్చి మార్చండి. ఇప్పుడు మేము మారదు అని చెప్తే మీరు వినట్లేరు కదా. మీరు వచ్చి ఒకసారి ట్రై చేయండి, మార్చండి, వింటారేమో. ఏది మీరు ఇప్పుడు నేను చెప్పిన మాట మీరు మారుతుంది అంటే నేను బ్రాంచ్కి వస్తా అని అంటున్నారు. ఆడ మారదని విషయం నాకు తెలుసు, ఎందుకంటే అందరు కంకణం కట్టుకొని కూర్చున్నారు. కట్టేది ఏముంది, ఆ కంకణం వచ్చి ఇప్పేయండి సార్. మరి కట్టుకొని కూర్చున్నారు కాబట్టి మీకు వచ్చినా గానీ ఏ యూజ్ ఉండదు. నా బ్రెయిన్ వాష్ చేస్తారు. యూజ్ చేసుకున్నప్పుడు మనం జెన్యూన్ గా అమౌంట్ కాబట్టి మనం కట్టేసాలి. ఎవరు డబ్బులు? పబ్లిక్ సార్. పబ్లిక్ డబ్బులు. ఓకే, అయితే టైం ఉంది, మీతో మాట్లాడడానికి టైం ఉందన్నమాట. ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మనకి అదే చెప్తాను, ఒక్క నిమిషం మాట్లాడడానికి టైం ఉంది. అయితే చెప్పండి. సరే, స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయాలి సార్, చెప్పండి. ఎవరు మనీ? ఇప్పుడు కొంతమంది డబ్బులు సేవింగ్ చేసుకునే వాళ్ళు బ్యాంక్ లో సేవింగ్ చేసుకుంటారు సార్. ఆ బ్యాంక్ ఏం చేస్తుంది, ఇట్లా ఇంట్రెస్ట్ వాళ్ళకి డబ్బులు అయితే ఇంట్రెస్ట్ కి అంటే ఎట్లా చెప్పాలి మీకు? నేను చెప్తాను, మీరు చెప్పాల్సిన మాటలు నేను చెప్తాను, వినండి. చెప్పండి. ప్రజలు సేవింగ్ చేసుకున్న అమౌంట్ మా బ్యాంకులో ఉంటుంది. ఆ అమౌంట్ని క్రెడిట్ కార్డ్ రూపంలో మేము క్రెడిట్ కార్డ్ రూపంలో ఇస్తాము. అది లోన్ అయినా అనుకోండి, అది క్రెడిట్ కార్డ్ అయినా అనుకోండి. అవి తీసుకొని నెల వాడుకొని 40 రోజులు మీకు టైం వస్తుంది. ఆ టైం ప్రకారం మీరు తీసుకున్న అమౌంట్ కట్టేసుకుంటూ పోతున్నారంటే ఇక్కడ పబ్లిక్ మనీ సేవ్ అవుతూ ఉంటుంది. అందుకోసం మీకు ఇస్తున్నాము. ఇందులో ఎప్పుడైతే మీరు ఆ అమౌంట్ కట్టడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ప్రజల డబ్బుల మీద భారం పడుతుంది. ఆ భారం ఎలా పడుతుంది అంటే, ఇక్కడ ఇంకో చిట్కా చెప్తాను మీకు. ఎప్పుడైతే బేర్ మినిమం పేమెంట్ చేపించుకుంటూ ఉంటారో ఆ అమౌంట్ కూడా బ్యాంక్ ప్రజల అమౌంట్లోకి వెళ్తుంటది. అందుకే ఎక్కడైనా కానీ మినిమం పేమెంట్ కట్టేటప్పుడు ఇండివిజువల్ ఎవరైతే కార్డు తీసుకున్నారో అతను ఇండివిజువల్ గా లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ వినండి, అక్కడ మీకు ఎప్పటికీ లాస్ అనే పదమే రాదు బ్యాంక్ కి. ఎలాగంటారా, ఎగ్జాంపుల్ నేను 1 lakh రూపీస్ క్రెడిట్ కార్డ్ మీరు ఇచ్చారు. అది ఎవరు అమౌంట్ ఇచ్చారు? పబ్లిక్ అమౌంట్ ఇచ్చారు. అలాగే అనుకుందాం, 1 lakh రూపీస్ ఇచ్చారు. ఒక 5 నెలలు 6 నెలలు 1 year బాగానే కట్టాను. ఆఫ్టర్ 1 year తర్వాత నాకు సమ్ హెవీ ప్రాబ్లమ్స్ వల్ల అది ఏదో ఒక ప్రాబ్లం, దానివల్ల నేను కట్టలేకపోతున్నాను. అప్పుడు ఏం చేశాను, నేను భయపడి మినిమం అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ మంత్లీ వస్తుంది అనుకుందాం. మినిమం అమౌంట్ కట్టుకుంటూ వస్తాను. 1 lakh రూపీస్లో ఆ 10,000 రూపీస్ మైనస్ అవ్వదు. ఆ 1 lakh అలాగే ఉంటుంది. ఈ 10,000 మాత్రం ఆడిపోతుంటుంది తెలుసా, తిరుపతి హుండీలోకి వెళ్ళిపోతుంటుంది. చెప్తాను, తెలిసింది కాదు, ఇది వాస్తవం. ఇది ఇలా నేను ఒక 10 నెలలు కట్టేసినానంటే మీ దగ్గర తీసుకున్న అమౌంట్ ఆల్రెడీ మీకు ఇచ్చేసినాను. కానీ తర్వాత మళ్ళీ సీన్ ఎక్కడికి వస్తుంది? సెటిల్మెంట్ దగ్గరకు వస్తుంది. సెటిల్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు సెటిల్మెంట్ కూడా ఏం చేస్తారు తెలుసా, స్టార్టింగ్ లో మీకు రావాల్సిన 1 lakh రూపీస్ అనుకుందాం. ఆ 1 lakh ఉన్నప్పటి నుంచి కాల్స్ వస్తాయి, అన్ని అయిపోతాయి, ఎన్పీలో వెళ్తుంది, రైట్ ఆఫ్ లో వెళ్తుంది. అయిన తర్వాత ఆ 1 lakh డైరెక్ట్ ఒక 1,50,000 అయింటది. అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఈ ప్రిన్సిపల్ అమౌంట్ 1 lakh నుంచి కాకుండా 1,50,000 నుంచి నేను సెటిల్మెంట్ ఇస్తాను మీకు. అది కూడా 40 కాదు 50% అంటారు. అప్పుడు 1,50,000కి 50% అంటే ఆ అమౌంట్ మీకు దాదాపు 80% వచ్చేసింది. మళ్ళీ ఆల్రెడీ మీకు 10 months లో నేనేం చేశాను, మినిమం పేమెంట్ 1 lakh కట్టేసిన. మళ్ళీ ఏం చేస్తున్నారు సెటిల్మెంట్? ఇది ఇక్కడ ఏజెన్సీ టీంకి ఇన్కమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 50 లక్షలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎంత కలెక్షన్ చేస్తున్నారని కాదు, మీరు ఒక ఫైల్ మీద ఎంత అమౌంట్ కలెక్షన్ చేస్తున్నారో ఆ కలెక్షన్ అమౌంట్లో సమ్ పర్సెంటేజ్ మీకు వస్తుంది.
పర్సెంటేజ్ అందుకోసం పక్కన పెట్టి మీరు బ్యాంక్ గురించి మాట్లాడండి సార్. మీరు చెప్పారు కదా పబ్లిక్ డబ్బులు నేను అన్నాను కదా, మీరు చెప్పారు కదా, చెప్పాను ఇప్పుడు కదా మీరు ఇక చెప్పారు అయిపోయింది కదా. లేదు వినండి, ఇప్పుడు బ్యాంక్ అనేది ఉట్టిగానే మీకు ఇంట్రెస్ట్ లేకుండా డబ్బులు ఇచ్చేయాలి సార్. ఆయన ఎప్పుడన్నా కట్టుకొని 10 సంవత్సరాలు కట్టుకొని 20 సంవత్సరాలు కట్టుకొని అట్లా ఇవ్వాలి బ్యాంకు, అంతేనా? అంటే మీకు అంతే, ఇంట్రెస్ట్ కట్టరు ఏం కట్టరు, ఉత్తి పుణ్యానికి ఇచ్చేయాలి. అది మీరు ఎప్పుడన్నా కట్టుకోవచ్చు. అది మీరు మాట్లాడేది అది సార్. నేను అలా మాట్లాడినా లేదు లేదు మీరు మరి ఇప్పుడు బ్యాంక్ డబ్బులు ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. అమౌంట్ అంటేనే ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ అదే ఒక్క నిమిషం మేడం, అది కూడా చెప్తాను, మీ డౌట్ కూడా క్లియర్ చేస్తాను. మినిమం అమౌంట్ అనేది ఇంట్రెస్ట్, ఓవర్ డ్యూ అమౌంట్ చార్జెస్, సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ ఇవన్నీ కలిపితేనే మీ మినిమం అమౌంట్ అవుతుంది. అందులో మహా అంటే నాకు తెలిసినంత వరకు ఒక 2000 రూపీస్ మీరు మెయిన్ అకౌంట్ లో మైనస్ చేస్తారు. అంటే 1 lakh నుంచి 2000 మైనస్ చేస్తే 98,000 ఉంటుంది. అది ఆ నెక్స్ట్ మంత్ కి మళ్ళీ ఆ చార్జెస్ 2.5 నుంచి డైరెక్ట్ గా 15-30%. ఏం చేయాలి తెలుసా సార్, కార్డ్స్ అనేది యూజ్ చేసుకోవద్దు. మీరు ఏదైతే సంపాదించుకున్న దాన్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ముందే అది కార్డు తీసుకుంటే ఎట్లుంటది, ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది ఏంటంటే తెలుసుకొని తీసుకోవాలి సార్. తీసుకున్న తర్వాత ఇవన్నీ మాట్లాడితే కాదు సార్. తీసుకున్న తర్వాత నేను మాట్లాడడం లేదు, తీసుకున్న తర్వాత నేను దాదాపు వినండి, అది కూడా వినండి, నేను తీసుకున్న తర్వాత చెప్తున్నాను సార్, మీకు అన్ని తెలుసు, కావాలని మీరు కడతలేరని నేను అంటున్నా సార్. నేను మాట్లాడినా ఇంతమంది కస్టమర్స్ తో మాట్లాడుతున్నా కదా, బ్రాంచ్కి వచ్చారు, వాళ్ళకి ఏదైతే ఉందో అది 60,000 తీసుకున్న దగ్గర 30,000 కట్టారు, 20,000 కట్టుకుంటారు, వాళ్ళు ఉన్నది చెప్తారు. బ్యాంక్ అయితే ప్రాపర్ గా ఏదైతే ఇస్తుందో అది తీసుకున్నారు, క్లోజింగ్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ కాల్ చేసి థ్యాంక్ యూ మేడం చెప్పారు. ఇంతమందిని చూస్తాను సార్ నేను ఒక 5 years ఎక్స్పీరియన్స్ లా. బట్ మీకు అన్ని తెలుసు, మీకు కట్టే ఉద్దేశం లేదు. ఇట్లయితే వినండి లేదు, ఇట్లయితే 20% బ్యాంకుకి ఏదైతే రాదు పర్సెంటేజ్ అది అడిగితే వీళ్ళు ఇయ్యరు. ఇట్లనే నేను డీలే చేసుకుంటా పోవచ్చు. ఇది సార్ మీది, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంతమందితో మాట్లాడినా, నాకు మీతో మాట్లాడినాక నాకు అర్థమైంది ఇది సార్. ఇన్ కేసు మీరు జెన్యున్ గానే నేను కడతాను, నాకు కావాలి, నాకు క్లోజింగ్ కావాలి, కాలింగ్స్ వద్దు, నేను తీసుకున్నాను కరెక్ట్, దాని ప్రకారం నేను కడతాను, నా దగ్గర లేవు బట్ ఇంత కడతానని వచ్చి మీరు బ్రాంచ్కి వచ్చి మాట్లాడుతూ క్లోజ్ చేసుకోండి, అప్పుడు మీరు జెన్యున్ సార్. బట్ మీకైతే కట్టే ఉద్దేశం లేదు. నేను చెప్తున్నాను సార్. మీరు అన్నారు కదా మీకోసం 5%, 25% పే చేస్తాను. వద్దు సార్, నా ఇంటికి ఇస్తున్నారా మీరు? అదేదో బ్రాంచ్ అలా కాదు, బ్యాంకు చెప్పండి, మీకు ముస్తే ఇస్తున్నాను, ఇంకొక 5% ఇస్తాను. మరి మీరు అట్లనే ఇస్తున్నారు, మీరు తీసుకుంటారు, తర్వాత కట్టినా అంటారు, మీకు అవసరానికి యూజ్ చేసుకుంటారు. వినండి, అవసరానికి యూజ్ చేసుకుంటారు. అవసరానికి అయితే ఏ కార్డు అయినా వచ్చినా ఎమ్మటే కావాలి, ఏం కాదు అనుకుంటారు, దాన్ని డీలే చేస్తారు. డీలే చేసిన తర్వాత ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు ఇచ్చినావు అని అడుగుతారు. తీసుకునే ముందు అన్న ఎంక్వైరీ చేసుకొని తీసుకోవాలి సార్. నాకు మీతో మాట్లాడినాక ఇంతమంది కస్టమర్లు 1,00,000 రూపాయలు కట్టిన ఇంతసేపు ఒక అర్ధగంట ముందు అంత కస్టమర్ మాట్లాడి బ్రాంచ్కి వచ్చి రానిగా బ్రాంచ్కి వచ్చి కట్టుకున్నారు సార్. ఏది ఉందో వాళ్ళ సిచ్యువేషన్ చెప్పారు, ఇట్లుంది మేడం నాదన్నారు, బ్రాంచ్కి వచ్చారు, ఇది చెప్పారు, కొట్లాడారు, నాకు ఇంత పర్సెంటేజ్ కావాలన్నారు, బ్రాంచ్ చెప్పింది మీకు కావాలంటే ఇస్తాం సార్, లేదు అంటే ఇది రాదన్న కట్టుకోండి, లేకపోతే లేదు, మీకు ఇంకా ఫ్యూచర్లో అయితే ప్రాబ్లమ్ అయితే కాల్స్ వస్తే ఇది వస్తే అవన్నీ తట్టుకుంటా అంటే ఉంచుకోండి. కస్టమర్స్ వచ్చి పేమెంట్ కట్టుకున్నారు సార్. బట్ మీలాగా అన్నీ తెలుసు, బట్ మీకు కట్టే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఇంత పర్సెంటేజ్ అయితే అడిగితే బ్యాంక్ ఇవ్వదు, రాదు. మేడం ఈ మాట అనేసరికి మీరు నిజం సార్, మీరు బ్రాంచ్ కి అయితే సెటిల్మెంట్ చెప్పినా గానీ మీరు లేదంటున్నారు చూసారా, నా గుండె ముక్కలు అయిపోయింది మేడం. నాకు వచ్చేది ఏం లేదు సార్, అకౌంట్ క్లోజ్ చేసే బాధ్యత నాకు ఇచ్చిన డ్యూటీ, అకౌంట్ క్లోజ్ చేయాలి. ఇస్తాను సార్, నేను ఫేక్ కమిట్మెంట్ ఇచ్చా కట్టండి సార్ ఇది అని నేను చెప్పను. మీరు కావాలి అనుకుంటే బ్రాంచ్కి రండి, జెన్యున్ గా నేను కడతా అని స్టార్టింగ్ నుంచి బ్రాంచ్కి రండి. ఎందుకు రారు సార్? మీరు కట్టే వాళ్ళే కదా. ఇప్పుడు నాకు రావడానికి ఎలాంటి భయం లేదు, కానీ మీరు ఎందుకు మాట్లాడితే బ్రాంచ్కి రండి అంటున్నారు. రీజన్ అర్థం కాలేదు కదా సార్. ఇప్పుడు మేము కాల్లో మాట్లాడితే మీరు ఇస్తారు వస్తుంది అంటారు, మేము మేనేజర్ ఫోన్ చేస్తాం, పైన ఏసీఎం జెడ్సీఎం ఉంటారు, 18 మెంబర్స్ కి చెప్తాము రాదని చెప్తారు. అప్పుడు మేము ఏం చేయాలి సార్? కస్టమర్ రమ్మనండి, మాట్లాడండి, ఎంతకు వస్తుందో అంత తీసుకోమనండి, వచ్చి అక్కడ చూసి మీ ఒక కాల్ కదా సార్. బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం అన్ని రికార్డింగే మేము సబ్మిట్ చేయాలి కాబట్టి మేము చేస్తాం ఖచ్చితంగా. మీ స్టేట్మెంట్ తీశారు, బ్రాంచ్కి వచ్చిన తర్వాత మీరు ఎంత కట్టారు, ఏంది ప్రాసెస్ అన్నీ చూపిస్తారు. అప్పుడు మీకు ఇష్టం ఉంటే కట్టుకోండి, లేకపోతే లేదు.
అది కదా, ఏదో మేము 20 ఇస్తాపు 5% మీకోసం మెచ్చుతాపు, అది ఏంది సార్ చెప్పండి? కరెక్ట్ యూజ్ మీకోసం చేసుకున్నారు. అంటే మీరు ఇంతసేపు నాతో నెగోషియేషన్ సార్ చేస్తున్నారు నాకేం వద్దు కాబట్టి సార్, మీరు మాట్లాడేది ఏం నాకు ఇవ్వరు, మీరు మాట్లాడేది ఏం నా ఇంటికి రాదు. నేను ప్రాపర్గా కస్టమర్ జెన్యున్ ఉన్న వాళ్ళకి ప్రాపర్గా క్లోజ్ చేయాలి సార్. అయితే అంతే, నేను క్లోజ్ జెన్యూన్ పర్సన్ చేసుకోలేదు. కాదా? నాకు అనిపిస్తలే ఇప్పుడైతే, ఎందుకంటే మీరు అన్ని తెలుసు మీకు. ప్రామిస్ చెప్తున్నా సార్, నేను చెప్తున్నాను కదా 5 years ఎక్స్పీరియన్స్లా నేను ఫస్ట్ టైం ఇట్లా మాట్లాడుతున్నాను. ఎందుకంటే జెన్యున్గా లేరు సార్ మీరు. అన్ని రూల్స్ తెలుసు, రెగ్యులేషన్స్ తెలుసు, అన్నీ తెలుసు మీకు. బ్రాంచ్ కోర్స్ ఎట్లా మాట్లాడతారో తెలుసు, రాకపోతే ఎట్లా మాట్లాడదు, ఇట్లా కాలింగ్స్ వస్తాయని తెలుసు. ప్రతి కాల్కి నేను ఇంతే పర్సెంటేజ్ మాట్లాడచ్చు, వాళ్ళేమో ఇయ్యని అంటారు, మళ్ళీ కాల్ వస్తుంది, మళ్ళీ అట్లనే మాట్లాడతా. నాకు తెలుసు సార్, మీతో మాట్లాడాను నేను 3rd time ఇది. మీరు అదే దాని మీద కూర్చున్నారు, బట్ మీరు కట్టే ఉద్దేశం లేదు సార్. మేడం 25% ఫైనాన్స్ చేయండి మేడం. సార్ ఇగో నేను చెప్తున్నాను కదా, నా ఇంటికి రాదు సార్. నేను మా బ్యాంక్ అడిగితే కస్టమర్ సర్వీస్ అని రికార్డింగ్ ఫార్వర్డ్ చేసేస్తాను, బ్రాంచ్కి రమ్మని చెప్తాను. మీరు బ్రాంచ్కి వచ్చి ఒకవేళ మాట్లాడతా అంటే మీరు మాట్లాడని, ఇంకా 20% కాదు సార్ 10%కి వచ్చినా తీసుకోండి. నాకు కూడా మీ దగ్గర నా దగ్గర నుంచి మీ అకౌంట్ క్లోజ్ అయ్యి వెళ్ళిపోతుంది, నాకే బాధ ఉంది. ఇప్పుడు నాకు డైలీ దాని మీద ఫీడ్బ్యాక్ అడుగుతారు. అవును, ఈ మంత్ అయిపోయింది కదా, ఇంకా 2 days కదా ఉండేది. సార్ అంటే ఈ 2 days పేమెంట్ చేయొద్దని చెప్పారా సార్ బ్రాంచ్? అలాని కాదు, ఈ 2 days అయిపోతే ఫైల్ మూవ్ చేసేస్తారు కదా. అట్లేం ఉండదు సార్. అయితే మీ దగ్గర ఉంటుందా? అవును. మరి ఎలా మేడం? అదే మీరు కట్టరని అర్థమైంది సార్. అంటే ఎలా అన్నారంటే అర్థమైంది ఇక. ఎలా అని కాదు, మీరు ఇప్పుడు 25కి రెడీ అవ్వట్లేదు, మీరు ఫైల్ మూవ్ చేయని అంటున్నారు, బ్రాంచ్కి రాని అంటున్నారు. మీరు అనుకున్న మీ హార్ట్ఫుల్ గా చెప్పండి సార్, 80,000 ఉందండి మీది, 80,000 10,000 కడతా అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు. లేదే 80,000 10,000 నేను ఎప్పుడు చెప్పాను? అది 10% అవుతుంది. 10% 20% 20,000. ఇప్పుడు లక్షకి 20% అంటే 20,000 సార్. మీరు అందులో అనేది ఎంత? అవును, ఇప్పుడు 80 ఉంది, అందులో 20% అడుగుతాను. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంతకు వస్తుందో. అదే వచ్చి బ్రాంచ్ లో మీరు గట్టిగా మాట్లాడండి, ఒక 10 మంది 100 మంది తీసుకొచ్చి మాట్లాడండి, క్లోజ్ చేసుకోండి. నాకు హ్యాపీ. నాకు అవసరం అంటారా? వెనకాల మనుషులు అవసరం అంటారా? మరి క్లోజ్ చేసుకోండి కదా, ప్రాపర్ గా వచ్చి క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి నా వెనకాల అవసరం అంటారా మనుషులు? అవసరమే లేదు సార్, మీకు అన్ని తెలిసినాక ఇంకెందుకు, మీరు ఒక్కరే చాలు. అయ్యో, ఎలా చేయాలి మేడం? మీరే నా పని క్లియర్ మీరు ఒకటి చేసేస్తారనుకుంటే. సార్, నేనైతే ఒకటే చెప్తున్నాను సార్, మీరు అవన్నీ పక్కకు పెట్టండి. నేను డబ్బులు తీసుకున్నాను, నేను జెన్యూన్గా కట్టేసుకోవాలి, క్లోజ్ చేసుకోవాలి. లక్ష కడతాను అన్న, 1,00,000 తీసుకున్నారు. మీరు ఒకవేళ బ్రాంచ్కి వస్తే ఎంత తీసుకున్నారు, నేను ఇంత కట్టినా ఇంత నాకు అర్థం కాని విషయం, 5 సంవత్సరాల నుంచి మీరు బ్యాంక్ అని పదేగా ఈ పదం యూజ్ చేసి ఆ పదం మైనస్ అవ్వట్లేదు మేడం. అంటే బ్యాంక్ రండి అంటున్నారు మీరు ఇప్పుడు కూడా. బ్రాంచ్కి వస్తేనే కదా సార్ తెలిసేది మీకు. ఏం తెలుస్తుంది మేడం? మళ్ళీ స్టార్టింగ్ నుంచి వద్దు సార్, స్టార్టింగ్ నుంచి వద్దు. ఒకటే సార్ జెన్యూన్ అలానే కాదు మేడం, ప్లీజ్. కార్డ్స్ అని చెప్పారు సార్, కార్డ్స్ కడుతున్నారా కడతలేరా నాకు సంబంధం లేదు, నా దగ్గర ఉన్న కార్డ్స్ మేడం ప్లీజ్. అది బ్రాంచ్ కానీ కూడా ఎందుకు యూజ్ చేస్తున్నారు ఒక్క మాట చెప్తారా? బ్రాంచా? మేడం గారు మాటలు వినిన తర్వాత మీకు అందరికీ చాలా నవ్వు వచ్చింటుంది. ఎందుకంటే మేడం గారు కూడా చాలా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు, యాజ్ ఎ సేమ్ టైం నేను కూడా మేడంతో నవ్వుతూనే మాట్లాడుతున్నాను. ఇలా చాలా మంది రికవరీ ఏజెంట్లు ఈ విధంగా ఎప్పుడు మాట్లాడరు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో, నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో ఆ రికవరీ ఏజెంట్సే ఈ విధంగా మాట్లాడతారు. డబ్బులుంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి, రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.